దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే కీర్తనలు 23వ అధ్యాయము మనకు బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే. మనం అనేక సార్లు ఈ లేఖన భాగములను మనము ధ్యానించి ఉంటాం. చిన్నప్పుడైతే కంఠపాఠం కూడా చేసిన వారము, అవునా? సో ఈ యొక్క లేఖన భాగమును మనం మరొకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితాల్లో మనకు కొన్నిసార్లు మన జీవితాలలో కలిగేటటువంటి ఆ యొక్క అనుభవాలు, లేదంటే కలిగేటటువంటి ఆ ఉపద్రవాలను చూసి చాలాసార్లు మనము కంగారు పడిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, తర్వాత దిగులు పడిపోతూ ఉంటాం, తర్వాత వర్రీ అవుతూ ఉంటాం, తర్వాత మనం భయపడిపోతూ ఉంటాం. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఇంకా నా జీవితము మారదా, ఇంకా నా జీవితం బాగుపడదా, నేను ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా అని కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని గురించి కూడా మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాం. ఏంటి వీడు ఇలా అయిపోయాడే, ఏంటి తను ఇలా అయిపోయింది, నా కొడుకు ఏంటి ఇలా అయిపోయాడు, నా కుమార్తె ఏంటి ఇలా అయిపోయింది, మరి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చాలాసార్లు మనము దిగులు పడిపోతూ ఉంటాం వాటన్నిటి విషయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, లేకుంటే చాలాసార్లు మనము ఇప్పటి వరకు వినింది ఏంటి అని అంటే, డోంట్ టేక్ యువర్ నెగిటివ్ థాట్స్, లేకుంటే ఆ నెగిటివ్ థాట్స్ని మనం తీసుకోకుండా మనము పాజిటివ్ థాట్స్తో మనం ఉండాలి అని అంటూ ఉంటారు. అవునా? నిజమే, పాజిటివ్ థాట్స్ని మనం కలిగి ఉండాలి. కానీ అంతకంటే శ్రేష్టమైనది, అంతకంటే ఉన్నతమైనది ఏంటో తెలుసా? దేవుడు మనకు కాపరి అన్న సత్యాన్ని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. మన పరిస్థితులు ఎట్లాగా ఉన్నప్పటికీ వాటన్నింటిలో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. అంటే మనము దేవుని యొక్క అధికారము క్రిందికి మనం వచ్చినట్లయితే, అంటే ఆయన కాపరత్వానికి, అంటే హిస్ షెపర్డ్నెస్ క్రిందికి మనం వచ్చినట్లయితే, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దావీదు యొక్క ధైర్యము, దావీదు యొక్క ధీమా ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి. దావీదుకు కాపరి ఎవరో తెలుసా? యెహోవాయే. ఈ రోజున చాలామంది చాలా చాలా మనుషుల దగ్గరికి, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు సలహాలు తీసుకోవటానికి, లేకుంటే ఓదార్పు పొందటానికి, లేదనంటే కొంచెం ఏమంటారంటే మోటివేషన్ కోసం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క మోటివేషన్ ఎవరో తెలుసా? యెహోవాయే. ఎందుకంటే దావీదు యొక్క ధైర్యం ఏంటో తెలుసా? దావీదుకు కాపరి యెహోవా. ఎందుకంటే దావీదు ఒక గొర్రెల కాపరిగా పనిచేశాడు, అవునా? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరిగా ఉన్న దావీదు గొర్రెల్ని ఎట్లాగా చూసుకునేవాడు. ఆ గొర్రెలకు ఆహారం కావాల్సిన టైంకి ఆహారం పెట్టడం, వాటికి నీళ్లు కావాలంటే టైంకి నీళ్లు, ఎక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి, వాటికి కావాల్సిన నీళ్ళ దగ్గరికి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో దావీదుకు తెలుసు. అంతేకాదు, వాటికి ఏమైనా గాయమైనా, వాటికి ఏమైనా సరే అనారోగ్యం కలిగినా సరే వాటిని చూసుకునే బాధ్యత దావీదు. ఎందుకంటే దావీదు ఆ గొర్రెలకు కాపరి. అలాగే దావీదు యొక్క నిరీక్షణ, దావీదు యొక్క ధైర్యం ఏంటి అని అంటే, దేవుడు నాకు కాపరి కాబట్టి నాకు లేమి కలుగదు. అసలు నాకు లేమి అనేది ఏంటో నాకు తెలియదు. బికాస్ మై గాడ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ ల్యాక్. నాకు ఏ లేమి కలుగదు అంతే నాకు. ఎంత ధైర్యం అండి దావీదుకు, దేవునిలో ధైర్యము. కానీ మనం ఏం చేస్తామని అంటే, మన ఉద్యోగం పైన, మన వ్యాపారము పైన, మన మన చుట్టాలు, లేకుంటే మన స్నేహితులు, వీళ్ళ బలము పైన మన ధైర్యం ఉంటుంది.
కానీ కాదు. నీ ధైర్యము నువ్వు ఏం చేయాల్సి దేవుని పైనకి దాన్ని మార్చాలా. హల్లెలూయా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్ల అంటే 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 మంచి ప్లేసెస్‌లో గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు నిన్ను అక్కడ ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సీ, ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ యూ వాక్, వేర్ ఎవర్ యూ గో, ద గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ద లార్డ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. నిన్ను ఆయన గమనిస్తున్న దేవుడు ఆయన. కాబట్టి నువ్వు దేనికి భయపడొద్దు. నీకు ఏదైనా సరే ప్రతికూలంగా జరిగినప్పుడు నువ్వు భయపడిపోమాక, నువ్వు కంగారు పడిపోమాక, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయన నా కాపరి, ఆయన నాకు ఏమీ జరగకుండా చూసుకుంటాడు, నేను ఖచ్చితంగా దీంట్లో నుండి బయటికి వస్తాను అన్న నమ్మకము దేవుని వాక్యం పైన ఉంచాలి. ఎందుకంటే 119వ కీర్తనలో ఏమంటాడంటే, 119వ కీర్తన 105వ వచనమును చూద్దాం. 119వ కీర్తన ఒకసారి చూద్దామా? 119వ కీర్తన 105వ వచనమును చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నదంట. మన పాదాలకు దీపం ఏంటి? దీపం ఏం చేస్తుందండి? దీపం ఏం చేస్తుంది? చిన్నప్పుడు దీపము అంటే లైట్లు, కానీ చిన్నప్పుడు దీపాలు ఉండేవి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇళ్ళలో పెద్దగా కరెంట్ ఉండేది కాదు. సో కరెంటు పోయినప్పుడు అంత చీకటిగా ఉండేది. కానీ దీపం ఏం చేస్తుందో తెలుసా? ఆ చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి మారుస్తుంది. చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించవు, అవునా? మనం దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే, చీకటి రోడ్లు మనం నడుచుకుంటూ వస్తుంటే, అక్కడ గుంతలు ఉన్నాయా, లేకుంటే రాళ్ళు ఉన్నాయా, లేకుంటే దారి బాగలేదా, ముళ్ళులు ఉన్నాయా, కంచెం ఉందా, లేకుంటే ఏదైనా అడ్డు ఉందా, ఇవేవి మనకు కనిపించవు. అదే కనుక ఒక దీపం నీ దగ్గర ఉంటే, ఒక టార్చ్ లైట్ నీ దగ్గర ఉంటే, దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలుసా? నీకు దీపమై ఉందంట. అదేం చేస్తుందో తెలుసా? నీ త్రోవకు వెలుగునిస్తుంది. త్రోవకు వెలుగునై ఉన్నది. నీ త్రోవలో అంటే నీకు కనపడనివన్నీ దేవుడు కనిపించేలాగా చేస్తాడు. నువ్వు బహుశా ఎవరినైనా నమ్మి మోసపోయావేమో, కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో నువ్వు ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు మోసపోయే అవకాశములు ఉండవు. నీవు త్రొట్టిల్లేటటువంటి అవకాశం ఉండదు. నువ్వు పడిపోయేటటువంటి అవకాశమే ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆయన వాక్యము నిన్ను నీ గమ్యమునకు చేరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ విశ్వాసం ఏంటో తెలుసా? దేవుని పైన ఉండాలా. నిజమే, పాజిటివ్ థింకింగ్ అనేది అవసరమే. పాజిటివ్గా థింక్ చేయి, నాకు మంచి జరుగుతుందన్న పాజిటివ్ థింకింగ్ మంచిదే. కానీ దానికంటే మించినది ఏంటో తెలుసా? దేవుడు నాకున్నాడు అన్న సత్యమును గ్రహించటం. దేవుని వాక్యము నాకుంది అన్న సత్యమును గ్రహించటం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసము చేస్తావో, దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతావో, దేవునితో నువ్వు ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తావో, దెన్ గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆయన నీకు మంచిగా లేకుంటే మేలుకరముగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రతిదీ నీకు తేట తెల్లం చేస్తాడు. ప్రతిదీ నీకు బయలుపరుస్తూ వస్తాడు. ఏం చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా, లేకుంటే ఎవరిని వివాహం చేసుకోవాలా, నేనేం పని చేయాలా, ఇవన్నీ దేవుడు తన వాక్యము ద్వారా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానించటం ప్రారంభించు. దేవుని యొక్క వాక్యమును చదవటం కాదు, ఆ వాక్యమును నువ్వు ధ్యానం చేయాలా. ఆ వాక్యం పైన కూర్చుని దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ స్వరాన్ని వినాలా నువ్వు. దెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఎప్పుడు జారిపోవు, నువ్వెప్పుడు ఇబ్బంది పడవు. నీకు ఏ కష్టం వచ్చినా నీవు తొనకవు, వెనకవు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యెహోవా నా కాపరి, దావీదు ఎట్లాగైతే యెహోవా నా కాపరి అన్న ధైర్యము, నిరీక్షణ దావీదుకుందో, నీకు కూడా అట్లాంటి నిరీక్షణ, ధైర్యము కావాలి. ఈ రోజున దేవుని యొక్క కాపురత్వాన్ని కిందికి నువ్వు వస్తావా? ఆయన అధికారం క్రిందికి వస్తావా? నీకు కలిగేటటువంటి ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ పైన కాకుండా ఆయన వాక్యము పైన నీ నమ్మకం ఉంచు. తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు నమ్మకాలు, అవిశ్వాసం వైపు నువ్వు వెళ్ళకుండా
దేవుని యందు విశ్వాసం ఉంచి నీ జీవితమును ప్రభుకు అప్పగించి ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తావని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్ నెక్స్ట్ టైం. ఆమేన్.